అందరికి నమస్తే. లాస్ట్కి అమెరికా పోకుండా వాపసు రావాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి గారు. ఆయన షెడ్యూల్ యాక్చువల్గా మొన్న 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు షెడ్యూల్. కానీ రేపు ఇలా 21 కదా, 22, 23 నాడు వాపసు రాబోతున్నాడు. 23 నాడు ఉంటాడు, హైదరాబాద్లో ఉంటాడు. ఏంటంటే వాళ్ళు చెప్పే రీజన్ ఏమో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకు పర్మిషన్ ఇవ్వరు మరి? ఏ రీజన్స్తో పర్మిషన్ ఇవ్వలేదు? నిజంగానే పర్మిషన్ రాలేదా? అయితే ఇక్కడ జరుగుతున్న పరిణామాలు, ఇక్కడ పంచాయతీలు చూస్తున్నారు కదా. కొండా సురేఖ బిడ్డ మాట్లాడింది, కొంతమంది ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టుకున్నారు. ఇంకా కొంతమంది మామనార్ మంత్రి అంటే ఒక మంత్రి ఆధ్వర్యంలో 14 మంది ఎమ్మెల్యేలు పోయి ఏదో ఫామ్ హౌస్లో మీటింగ్ పెట్టుకున్నారంట. వాళ్ళు ఇక్కడ జరిగిన పరిణామాల మీద చర్చించారంట. హైకమాండ్ బ్యాగ్ పిలిచింది అని అంటున్నారు అందరు. ఏఐసిసి రానాయన రా, ఫస్ట్ ఇక్కడ పరిస్థితులు ఏం బాగలేవు, అసలు ఏదో ఇష్యూ నడుస్తుంది, ఇది ఎటో పోయేటట్టుంది. ఇంకా కొందరు అయితే ఏమంటున్నారు తెలుసా, కావాలనే బీజేపీ వాళ్ళు రేవంత్ రెడ్డి మీద ఈగ వాలకుండా చూసుకునే ప్రయత్నంలో భాగంగా ఈడ పరిస్థితులు బాగలేవు, నువ్వు అటే ఉంటే ఈడ అంతా ఆగమాగం అవుతట్టుంది, నువ్వు ముఖ్యమంత్రి పదవి పోయేటట్టుందని బీజేపీ వాళ్ళే ఇదంతా మేనేజబుల్ చేసి బ్యాగ్ పంపిస్తున్నారు, సెట్ చేసుకోపో అని ఆయన చర్చ కూడా ఉంది. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి ముఖ్యమంత్రి షెడ్యూల్ అంటే ముందే ఫిక్స్ అయి ఉంటుంది. అది వారం 10 రోజుల ముందు కాదు, నెల రోజుల ముందే ఫిక్స్ అయి ఉంటుంది. ఎప్పుడు వాళ్ళు ఏం కథ, రేవంత్ రెడ్డి టూర్ కూడా అట్లే ఫిక్స్ చేశారు కదా. ఇప్పుడు అమెరికాకి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు? ఇది ఒక పెద్ద చర్చనే కదా. కేంద్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి యుఎస్ పర్యటనకు ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు? లండన్కి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. ఇవ్వకపోతే దానికి లండన్కి ఇవ్వద్దు, అమెరికాకి ఇవ్వద్దు. మళ్ళీ అదేంది, ఇవ్వకపోతే ఎవరికి ఇవ్వద్దు? అధికారులకు ఇవ్వద్దు, రేవంత్ రెడ్డికి ఇవ్వద్దు. కానీ రేవంత్ రెడ్డికి మాత్రమే ఎందుకు రిజెక్ట్ చేసింది? అధికారులు పోతున్నారు కదా. అసలు ఇట్లాంటి చాలా సంవత్సరాల తర్వాత జరిగిందంట. ఒక్కసారి ఇప్పుడు ఉన్నాడు కదా మన ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్కు ఇంకొకసారి ఇప్పుడు మమతా బెనర్జీకి ఇట్లాంటి పర్మిషన్ ఇవ్వలేదంట. అయితే అప్పుడు అందరికీ ఎవరికి పర్మిషన్, ఆఫీసర్లకు పర్మిషన్ ఇవ్వాలి. ఇప్పుడు మాత్రం ఆఫీసర్లు పోవచ్చు అంట, రేవంత్ రెడ్డి మాత్రమే బ్యాక్ రావాలంట. మళ్ళీ తట్టా బుట్ట జరుపుకొని వచ్చేస్తుండే. నిన్న అక్బరుద్దీన్ వాళ్ళు బిడ్డ మ్యారేజ్కి అటెండ్ అయ్యిండ్రు, తర్వాత ఫుట్బాల్ మ్యాచ్కి అటెండ్ అవుతుండే వచ్చేస్తున్నామంట. అమెరికాలో అంత దారుణమైన సిచ్యువేషన్ ఉంటే అధికారులు కూడా పర్మిషన్ ఇవ్వద్దు కదా. మరి వాళ్ళకెళ్ళే అవకాశం అంతేందుకు, నేను చూపిస్తాను మీకు. గుజరాత్ ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా అమెరికాలో ఉన్నాడు. గుజరాత్ ముఖ్యమంత్రి అమెరికాలో ఉన్నాడు ఇప్పుడు. ఇంకో 13 గంటల క్రితం పెట్టిన పోస్టు గుజరాత్ సీఎంఓ ఆన్నే మీటింగ్లో ఇప్పుడు కూడా ఆన్నే ఉన్నాడు ఇంకా. మరి గుజరాత్ ముఖ్యమంత్రికి ఇచ్చిన పర్మిషన్ సెంట్రల్ గవర్నమెంట్ నిజంగా పర్మిషన్ లేదా? ఏ సిచ్యువేషన్లో పర్మిషన్ ఏదంటే ఏమన్నా అనాథరైజ్డ్ డబ్బులు తీసుకుపోయి పెట్టుబడులు పెట్టేది ఉంటే అప్పుడు ఏదంట. మరి అట్లాంటి ఏమన్నా అనాథరైజ్డ్ ఆపరేషన్స్ చేసే ప్రయత్నం చేసిండేమో, లేకపోతే కావాల్సిన పత్రాలు కావాలని లాస్ట్ మూమెంట్లో సబ్మిట్ చేసే పత్రాలు సబ్మిట్ చేయకుండా ఉండొచ్చు. ఎందుకంటే ఉంది దీని వెనుక బ్యాక్గ్రౌండ్ స్టోరీ నేను చెప్తా. మొన్ననే బట్టి విక్రమార్క అమెరికాలో పోయి ఎక్కువ డబ్బులు తీసుకొని పోయి గంట సేపు ఆడ ఆఫీసర్తో కూర్చొని ఏమన్నా రికమెండేషన్ పోవాల్సి వచ్చింది కదా. హైకమాండ్ కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసినట్టు హైకమాండ్ బీజేపీ. హైకమాండ్ ఆపింది అంటున్నారు చాలామంది. హైకమాండే నువ్వు లండన్ కూడా పోవద్దని చెప్తే కూడా పోయిండు, నువ్వు బ్యాక్ వచ్చేసాయి. హైకమాండ్ ప్రాబ్లం ఏంటంటే ఈయన హైకమాండ్ ప్రాబ్లం కూడా సేమ్. ఎక్కడో పోయి పెట్టుబడులు పెడుతున్నారు, ఎక్కడో పోయి వీళ్ళంతా వేరే దేశాలకు పెట్టుబడులు పెడుతున్నారు. లేకపోతే బీజేపీ వాళ్ళను వేరే దేశాలు పోయి బీజేపీలతో ములాఖాత్ అవుతున్నారు, కోవర్స్. ఇట్లాంటి అనుమానాలు హైకమాండ్లో ఉన్నాయంట. మరి అందుకే హైకమాండ్ ప్రెషర్ కూడా ఉంది. ఎందుకు నిన్న మధ్యాహ్నానికి వెళ్ళి స్టార్ట్ అయింది, ఆయన యూఎస్ పోవద్దు, యూకే నుంచి రావాలి అని. అందులో బీజేపీని ఆపరేట్ చేసినట్టున్నారు. బీజేపీని కూడా మేనేజబుల్ కదా, బీజేపీ ఇప్పుడు రేవంత్ రెడ్డికి మేనేజబుల్ కదా, అట్లా మెయింటెనెన్స్ చేసి మరి హైకమాండ్ పిలిచింది అంటే ఇజ్జత్ పోతుంది కదా. హైకమాండ్ పిలిచింది, హైకమాండ్కు ఏదో అనుమానాలు వచ్చినాయంటే బాగుండదు. కాబట్టి బహుశా బీజేపీతో లాస్ట్ మినిట్లో సబ్మిట్ చేయాల్సిన పత్రాలు సబ్మిట్ చేయకపోవడము, లేకపోతే ఇంకేదో మేనేజ్ చేసుకొని మొత్తానికి ఆయన యూఎస్ పోకుండా వాపసు వస్తున్నాడు. ఒక ముఖ్యమంత్రి ఇట్లా పెట్టుబడులు పోయి వాపసు రావడం అనేది మన తెలంగాణలో అయితే ఫస్ట్ టైమే. చాలాసార్లు పోయినరు. ఈ మనోళ్ళు లేరా? ఇప్పుడు అమెరికాలో అంతా యుద్ధ వాతావరణం ఏం లేదు కదా. మనోళ్ళు చాలామంది అమెరికాలో లేరు, వాళ్ళందరూ వాపసు వస్తుర్రా? పోతలేవు. అమెరికా విమానాలు పోతూనే ఉన్నాయి, మనోళ్ళు పోతూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు, నడుస్తూనే ఉంది. అది కాదు ప్రాబ్లం, ఇది పర్సనల్ ప్రాబ్లం. ఏంది పర్సనల్ ప్రాబ్లం? తెలంగాణ మొత్తం ఆగమాగం అయిపోయింది. తెలంగాణ ఆగం కాలే, తెలంగాణ ఆగం కాదు. తెలంగాణలో వాళ్ళ గవర్నమెంట్ ఆగమవుతుంది, తెలంగాణలో వాళ్ళ పార్టీ ఆగమాగమవుతుంది. ఒక పక్క సుస్మిత మాట్లాడింది కదా, కొండా సుస్మిత పటేల్, ఆమె మాట్లాడేసింది కదా. ఇంకా ఆ తర్వాత లోపల జరుగుతున్న పరిణామాలు ఎన్నెన్నో. ఇప్పుడు కొండా సురేఖకు వ్యతిరేకంగా ఒకటి ఫస్ట్ రేవంత్ రెడ్డి మీద కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ ఇప్పటిదాకా కనీసం పీసీసీ కూడా అఫీషియల్గా ఒక ప్రెస్ నోట్ కూడా ఇవ్వలేదు.
ఒక ప్రెస్ నోట్ పీసీసీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ప్రెస్ నోట్ రాలేదు బయటికి. మినిస్టర్లు ఎవ్వరూ మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి అక్కడి నుంచే కొంతమంది నా వర్గం ఎమ్మెల్యేలు భేటీ కావాలి, సమావేశం కావాలి, అందరం పిలుచుకొని మాట్లాడి అసలు ఏందో మాట్లాడినంటే 16 మంది ఎమ్మెల్యేలు అంటారు. రేవంత్ రెడ్డి బలం 16 మంది ఎమ్మెల్యేలని అర్థమైంది. రేవంత్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు 16 మంది ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం. ఇంకా తర్వాత వ్యవహారం ముదిరినప్పుడు ఎంతమంది ఉన్నారు కానీ ఇప్పుడు 16 మంది ఉన్నారు. వాళ్ళు అసెంబ్లీకి వచ్చిండ్రు, ఆడ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉంటుంది, దానిలో మీటింగ్ అయ్యి కొండా సురేఖను సస్పెండ్ చేయాలని వాళ్ళు తీర్మానం. ఇది వెరీ డేంజర్ సిగ్నల్. రేపు ఇట్లాంటి ఎమ్మెల్యేలే రేవంత్ రెడ్డి దింపాలని కూడా తీర్మానం చేస్తారు. జరుగుతుంది, ఎందుకు జరగదు? ఇవాళ కొండా సురేఖను దింపాలని తీర్మానం చేసిన వాళ్ళు రేపు రేవంత్ రెడ్డి దింపాలని ఎందుకు తీర్మానం చేయకూడదు? చేస్తారు. ఆ టైం కూడా వస్తుందేమో. ఇక ఫామ్ హౌస్లో మీటింగు. ఫామ్ హౌస్లో మామనాడు జిల్లాకు సంబంధించిన ఒక మంత్రి అంట, ఇంకా దానిలో ఎమ్మెల్యేలు అంట, కొంతమంది ఎమ్మెల్యేలు, దాదాపు 15-20 మంది ఎమ్మెల్యేలు అంటున్నారు. అసలు వాళ్ళు ఏం గూడుపుడాన్ని నడిపిస్తున్నారో అర్థమైతే లేదు. ఈడ కొండా సురేఖ వాళ్ళ వెనుక మొత్తం పార్టీ ఒరిజినల్ లీడర్స్ అంతా అచ్చ కాంగ్రెస్ వాళ్ళంతా ఉన్నారు. దాంట్లో మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారనే అనుమానాలు రేవంత్ రెడ్డి శిబిరంలో బాగా నాటిస్తున్నాయి. ఆయన లండన్ పోయిన ప్రశాంతంగా ఉన్నాడు అనుకుంటారా? లండన్కి వెళ్ళి అన్నాడు కదా వాళ్ళ సలహాదారుడు, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అన్ని హ్యాండ్లు ఉన్నాడు కదా వేము నరేందర్ రెడ్డికి ఫోన్లు చేసి అది ఏం జరుగుతుంది, ఏమరా నాయన ఉందా పోయిందా సీటు అని వాకప్ చేస్తూనే ఉన్నాడంట. ఆయన ఎన్నుకున్నతులు ముందున్నతులు వాళ్ళు వీళ్ళు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఏదో జరుగుతుంది. ఆయన అన్నాం కదా ముందే, లండను అమెరికా అవి ఇవి వచ్చే లోపల పోస్ట్ ఉంటుందో పోతుందో అంటే లాస్ట్కి ఆ సిచ్యువేషనే వచ్చింది. హైకమాండ్ ఎందుకు వెనకకి రమ్మన్నది? హైకమాండ్ ఇక్కడున్న గడబడికి వెనక్కి రమ్మలే. ఈయన పోయి ఏదో బీజేపీలతో ములాఖత్ కావడమో లేకపోతే పైసలు తీసుకుపోయి అక్కడ ఏదో పెట్టుబడులు పెట్టే ప్రయత్నాలు చేయడమో సంథింగ్ ఏదో బిజినెస్ షెడ్యూల్. అంతకుముందు దక్షిణ కొరియా పోయినప్పుడు ఆడొక కంపెనీతో ఆయన అగ్రిమెంట్ చేసుకున్నాడు పర్సనల్గా రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఇక్కడ షోరూమ్స్ కొన్ని వెలుగుస్తున్నాయంట. ఆ షోరూమ్స్ తెలుస్తాయి, కొన్ని రోజుల్లో తెలుస్తాయి, అందరికి తెలుస్తాయి. అందరు ఆ షోరూమ్ ముందుకి వెళ్ళి పోతారు కానీ ఇది ఆయన దాన్ని గుర్తుపడతలేరు మీరు ఎవరు, తెలుస్తాయి, అవి కూడా వస్తాయి. దక్షిణ కొరియా పోయి ఆ ములాఖత్ అయిందంట. ఇక ఏదో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఒప్పందం జరుగుతున్నాయంట రేవంత్ రెడ్డికి వాళ్ళ ఫ్యామిలీకి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఒప్పందాలు. ఇవన్నీ కూడా హైకమాండ్ కాన్సన్ట్రేషన్ చేసింది. ఏంది ఇది, ఏం జరుగుతుంది అని. ఇక ఇప్పుడు సేమ్ ఇప్పుడు జగన్ విషయంలో, వైఎస్ జగన్ విషయంలో ఇట్లా వదిలేస్తేనే వైఎస్ జగన్ వేరే పార్టీ పెట్టుకొని కాంగ్రెస్ లేకుండా ఏపీలో, ఇక్కడ కూడా రేవంత్ రెడ్డిని ఇట్లా బుద్ధి ఉన్నట్టు పోయి పెట్టుబడులు పెట్టుకొని డబ్బులు సంపాదించుకొని బిజినెస్లు చేస్తే రేపనాడు ఇంకో పార్టీ పెట్టుకుంటే మన కాంగ్రెస్ పార్టీ మొత్తం ఊసిపోతుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా ఏపీలాగా అయితే భయం హైకమాండ్కి ఉండొచ్చు బహుశా, ఎందుకుండదు? ఇక ఈడ ఉన్న సిచ్యువేషన్ కూడా రేవంత్ రెడ్డిని నిద్రపోనిస్తారు. ఇప్పుడున్న పరిస్థితులు, కథ కార్ఖానా అసలు ఏంది, అది ఏమన్నా ప్రభుత్వంలాగా ఉందా, ఏమన్నా పార్టీలాగా ఉందా వాళ్ళది? ఎవరు ఎప్పుడు మాట్లాడుతారో తెలియదు. రేవంత్ రెడ్డికి ఇజ్జతే ఇచ్చి మాట్లాడతలేరు. రేవంత్ రెడ్డి డిసైడ్ చేస్తే, రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటిస్తే అది చెల్లుతుందా? చెల్లదంట. పీసీ ప్రెసిడెంట్ ప్రకటించేసిండు, చెల్లదు, అది తప్పు. ఎట్లా ప్రకటిస్తాడు అట్లా? ఎవరికి వాళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించుకుంటారా? అయిపోయింది. ఇంకేంది రేవంత్ రెడ్డి మాటకు పతార ఏముంది? పేరుకే ముఖ్యమంత్రి కానీ ఆయనకేం వాల్యూ లేదు కదా. కాంగ్రెస్ పార్టీలోనే వాల్యూ కనిపిస్తలేదు, ప్రభుత్వంలో వాల్యూ కనిపిస్తలేదు. ఇప్పుడు ఆయన ఇట్లా పోగానే ఇక్కడ ఇంత గడబడి జరిగింది. ఇక ఇట్లాంటి డేంజరస్ సిచ్యువేషన్లో ఇక 2.5 years ఎట్లా వెళ్తారు? లేకపోతే అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడా? జస్ట్ పోయి 2 రోజులైంది ఆయన. ఇప్పుడు 19వ తారీఖు నాడు సాయంత్రం పోయిండు ఢిల్లీకి. 19వ తారీఖు నాడు కదా ఢిల్లీలో మీటింగ్ ఉండే, అంతే. 2 రోజులనే మొత్తం ఆగం అయిపోయింది. 2 రోజులనే రేవంత్ రెడ్డి పోస్ట్ ఉంటుందో పోతుందో అనే ఒక పెద్ద అనుమానం క్రియేట్ అయిపోయింది. హైకమాండ్ అనుమానాలు కూడా ఇప్పుడు కనిపిస్తున్నాయి. హైకమాండ్ అనుమానాలు ఉన్నాయి, బీజేపీతో మేనేజబుల్ చేసుకున్నారు అనేది బాగా నడుస్తున్న చర్చ ఇది. కానీ ఒక ముఖ్యమంత్రి, వేరే ముఖ్యమంత్రులు ఉన్నారు, వేరే మన వాళ్ళు చాలామంది పొలిటీషియన్స్ యూఎస్ పోయిన ఉన్నారు ఇప్పుడు కూడా. మరి వాళ్ళకి ఏమీ ఆపద లేదు. రేవంత్ రెడ్డికి మాత్రమే ఆపద ఉంటుంది అక్కడ. రేవంత్ రెడ్డి మాత్రమే కేంద్ర ప్రభుత్వం మోనియలేదా? బీజేపీ చెప్పాలి దీనికి ఆన్సర్. ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు? ఏదో ఉంటుంది, కావాలనే లాస్ట్ మూమెంట్లో సబ్మిట్ చేయాల్సిన ఏదో ఇవ్వకపోయి ఉండొచ్చు, బహుశా అదే జరిగి ఉండొచ్చు అని చాలామంది చెప్తున్నారు. అట్లాంటి సిచ్యువేషన్ ఉండొచ్చు అని. కానీ ఏదో పెట్టుబడులు ఇక్కడ నుంచి అనుమానాస్పద పెట్టుబడులు పోయే క్రమంలో అట్లాంటి పర్మిషన్స్ దొరకవు అని చెప్తున్నారు. మరి అట్లాంటి అది జరిగిందా, ఇది జరిగిందా చూస్తేనేమో ఈ ఎమ్మెల్యేలు అసలు రేవంత్ రెడ్డి అట్లా పోగానే ఈ ఫామ్ హౌస్లో మీటింగ్ జరగడం ఏందో అర్థం కాలేదు. ఫామ్ హౌస్ మీటింగ్లు చాలా డేంజరస్ మీటింగ్లు. అది ప్రభుత్వంలో ఉండగా జరిగే మీటింగ్ ఇంకా చాలా డేంజర్లో డేంజర్ అది. అసలు అట్లెట్లా జరిగిందో, ఆ మీటింగ్లు ఎందుకు జరిగినాయో ఎవరికి తెలియదు. ఆ పోయిన వాళ్ళు ఎవరో ఉండొచ్చు, బహుశా వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ న్యూస్ బయట, కానీ వాళ్ళు ఏం చర్చ చేసినో కూడా తెలియదు. కానీ ఆ వార్త కూడా బయటకు వచ్చేసింది. ఎంత ఆగమాగం అయిపోయింది. లాస్ట్కి రేవంత్ రెడ్డి పోస్ట్ కాడికి వచ్చింది. రేవంత్ రెడ్డి ఎవరో చెప్తున్నారు, భయపడి వెనక రాక తప్పని సిచ్యువేషన్ క్రియేట్ అయిపోయింది. ఇంకా తప్పదు, వాళ్ళ పర్మిషన్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ కరెక్ట్గా ఉండి నువ్వు యూఎస్ కంటే కూడా పోలేని సిచ్యువేషన్ క్రియేట్ అయింది తెలంగాణలో.
ఆయన పరిస్థితులు బాగాలేవు కాబట్టి ఆయన బ్యాక్ వస్తున్నాడు. ఆఫీసర్స్ మాత్రం పోతున్నారు అమెరికాకు. ఇంకా నెక్స్ట్ జపాన్, జర్మనీ ఉండదో తెలియదు. ఎనీవే ఇది ఒక పెద్ద సంచలనం. అసలు రేవంత్ రెడ్డి వాపస్ రావడం ఏంది, రేవంత్ రెడ్డి షెడ్యూల్ అన్నీ ఆల్రెడీ మొత్తం అక్కడ అపాయింట్మెంట్స్ అమెరికాలో ఎవరెవరిని కలవాలి, ఏ స్కూల్కి పోవాలి, ఏ కాలేజీకి పోవాలి అన్నీ అవే ఉన్నాయి ప్రోగ్రామ్స్. అదంతా కూడా ముందస్తు షెడ్యూల్ మొత్తం ఖరారు అయిపోయిన తర్వాత క్యాన్సల్ అయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.